నార్మల్‌గా ఒకప్పుడు 'జబర్దస్త్' ఉన్న టైంలో హ్మ్. సీనియర్ కమెడియన్‌లకి అవకాశాలు తగ్గిపోయి 'జబర్దస్త్' కమెడియన్‌లే సినిమాలోనే ఎక్కువ రాణిస్తున్నారు. అవును. వీళ్ళ వల్ల సీనియర్ కమెడియన్‌లకి తగ్గిపోయే అవకాశాలు తగ్గిపోయాయి అని అవును. చెప్పనన్నారు. అవును. కానీ ఆ సినిమా మొత్తం చూసాక 'జబర్దస్త్' కమెడియన్‌లు చిన్న చిన్న రోల్‌లు యేసుకొని వెళ్ళిపోయారు. ఈవెన్ 'చంద్రన్న' గూడా ఇలా వచ్చి ఇలాగ వెళ్ళిపోయేవాడు. మీకు కూడా కొన్ని సినిమాలు ఇలా వచ్చి ఇలాగ వెళ్ళిపోయేవాళ్ళు. అవునవును. మీరు దాదాపు 10, 15 సినిమాలు చేసుంటారు. ఈజీగా చేశా. అదే ఇలా అలాగొచ్చి వెళ్ళిపోవడం, ఇలాగొచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఎవరు ఒక కమెడియన్ 'జబర్దస్త్' కమెడియన్ పర్ఫెక్ట్‌గా లాస్ట్ వరకు ఆహ్, లీడింగ్ చేసుకొని వెళ్ళింది లేదు. అని ఎందుకు ఎళ్ళలేకపోతున్నారు మీరు ఎందుకు సినిమాల్లోకి? అనంటే మాకిక్కడ మెయిన్ చెప్తాను. నేనొక చాలా పెద్ద సినిమాని మిస్ అయ్యాను డార్లింగ్. నా హ్మ్. లైఫ్‌లో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్. హ్మ్. నేను చేసే క్యారెక్టర్ వేరే అతను చేశాడు. ఇప్పుడు అది నేను చెప్పొద్దు. ఎందుకంటే ఆయనకు చాలా మంచి పేరొచ్చింది ఆ క్యారెక్టర్ చేశాక. హ్మ్. నేను ఆయన పేరు చెప్పొద్దు. ఎందుకంటే ఓహో! ఇదా అని అనుకుంటారు హ్మ్. కదా! హ్మ్. సో, అంత మంచి సినిమా వచ్చినప్పుడు ఏమైందంటే మాకిక్కడ డేట్స్ ఇష్యూ డార్లింగ్. వీళ్ళేంటంటే 1 ఇయర్ ముందే ఇచ్చేస్తారు డేట్లు. హ్మ్. 1 ఇయర్ ముందే ఇచ్చేస్తారు వీళ్ళు డేట్లు. ఎవరు హ్మ్. హ్మ్. 'జబర్దస్త్' వాళ్ళు 1 ఇయర్ ముందే ఇచ్చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు నేను పెద్ద క్యారెక్టర్ చేయాలంటే మినిమమ్ 40 రోజులు నేను ఉండిపోరు. ఉండిపోవాలి హ్మ్. సినిమా హ్మ్. దగ్గర. హ్మ్. మాకెలా అంటే 3 రోజులు ప్రతి వారానికి 3 స్కెడ్యూల్ అంటే 6 రోజులు. హ్మ్. మళ్ళీ ఒకటేసారి ఉండవు కదా! ఫస్ట్ వీక్‌లో 2 డేసు, హ్మ్. మధ్యలో వీక్‌లో 2 డేసు, తర్వాత వీక్‌లో 2 డేసు. ఒక 5 రోజుల క్యారెక్టర్ వచ్చిందనుకో, లేదు లేదు నువ్వు రిహార్సల్ రావాలి, హ్మ్. నువ్వు దీనికి రావాలంటారు. హ్మ్.